అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో మనకి పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. సో ఎంతవరకు పెంచుతారు, అసలు ఎప్పటి నుంచి మనకి ఈ యొక్క పెన్షన్ పెంచడం ప్రారంభమవుతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్రస్తుతం మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత రాబోయే లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా సరే మీకైతే వెంటనే తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల టైంలో అనేక హామీలు అనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా అందులో భాగంగా అయితే ఉందన్నమాట. సో మొన్న చూసుకున్నట్లయితే మనకి రైతు భరోసా పథకం కూడా అమలు చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం మనకి గతంలో రైతు రుణమాఫీ, ఉచిత బస్సు కార్యక్రమం కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేసింది. అమలు కూడా చేసిందండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను నిధులు ఎప్పుడు పెంచుతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే మనకి దాదాపుగా 43,00,000 ఉన్న పెన్షన్‌దారులకైతే నిధులకు సంబంధించి కూడా పెంచడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం మనకి రూ. 2,000 పొందుతున్న వారు అంటే వృద్ధులు, వితంతువులు అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో సో వారికి రూ. 4,016 వరకు కూడా పెంచే అవకాశం ఉందండి. అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 ఎవరైతే తీసుకుంటారో సో వారికి 6,016 వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రూ. 4,016 అలాగే రూ. 6,016 ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. సో మనకి ఈ యొక్క రూ. 4,016 సంబంధించి గాను రేపటి నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందండి. సో తర్వాత రూ. 6,016 సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎల్లుండి నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి. సో దాదాపుగా మనకి ఈ యొక్క పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.